2, 3, start. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay. Good morning, friends. Now, ఈ రోజు మనకు మీతో మాట్లాడడానికి మన విద్యానగరులోని గురువైన విద్యానగరులైన ఫాదర్ మనోజ్ వచ్చి ఉన్నారు. మనము హరనామంతో ఫాదర్ని మన మధ్యకి ఆహ్వానిస్తాం. పరిశుద్ధమైన సమయంలో మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పండుగ తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా, మీ యొక్క అనుగ్రహ ఫలముతో, మీ యొక్క ఆశీర్వాద బలముతో ప్రభువా, మా నిర్మాణ నిలుబడలో ఈ 3 రోజుల శుభ్రతకు ప్రత్యేకంగా సమర్పిస్తున్నాము తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో, మీ ఆత్మాభిషేకంతో ప్రభువా, ఈ యొక్క శుభ్రతను దీవించండి తండ్రి. ఈరోజు మనందరినీ కూడా మీ యొక్క కృపలో, మీ యొక్క సంరక్షణలో ప్రభువా భద్రపరుస్తూ ఈ యొక్క చిన్నారి బిడ్డలందరినీ ప్రభువా పేరు పేరున దీవించండి.
చిన్నారి బిడ్డలను నా ఎదురు రాయిండు అట్టి వారిని పరలోక రాజ్యమని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మీ యొక్క కృపా అనుగ్రహంతో మీ యొక్క ఆశీర్వాద బలంతో ప్రభువా ఈ యొక్క చిన్నారి బిడ్డలందరినీ కూడా ఏరాళముగా ఆశీర్వదించమని మీ యొక్క కృపలో మీ యొక్క సంరక్షణలో భద్రపరచమని ఈ మనవలను మనవడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ప్రియదేవ వందనం, ప్రియదేవ స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord. ఇది చెప్పకూడదు. సుగంధ హోలియో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు మనందరం కూడా గత ఈ యొక్క 3 రోజులు చక్కగా మనందరము ఎన్నో ప్రార్థన నేర్చుకున్నాం. అవునా కదా? ఎన్నో ప్రార్థన నేర్చుకున్నాం, ఎన్నో ఆటలు నేర్చుకున్నాం, ఎన్నో పాటలు నేర్చుకున్నాం. అవునా కదా? ఆటలు, పాటలు, ఎన్నో ప్రార్థనలు, మంచి మంచి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన విద్యార్థులారా, మనమందరం కూడా ఈరోజు నిర్మలా కాన్వెంట్ వినుకొండలో మనమందరం కూడా ఈ చిల్డ్రన్ క్యాంప్లో పాల్గొనడం దేవుడిచ్చిన గొప్ప వరం. అవునా కదా? కాబట్టి మనమందరం కూడా ఒకసారి మన యొక్క సిస్టర్స్ అందరికీ ఈ చిల్డ్రన్ క్యాంప్ నిర్వహిస్తున్న మన నిర్మలా సభ సిస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పడం. వాక్యం చదువుతున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసు వద్దకు తీసుకునేదాకా శిష్యులు వారిని ఆనందపరిచి, చిన్న బిడ్డలను నా ఎదుకు రానిడు, వారు ఆనందపరపడు, ఏదైనా అట్టి వారిదే పరలోక రాజ్యముని పలికి వారి మీద చేతులుంచి యేసు అచ్చటి నుండి వెళ్ళిపోయేను. Praise the Lord, praise the Lord, praise the Lord. సంతోషం. ఈరోజు మనమందరము కూడా ఇక్కడ చిల్డ్రన్ క్యాంప్ కి వచ్చి ఉన్నాం. అవునా కదా? మీరేమేమి నేర్చుకున్నారు 3 రోజులు చెప్పండి. ఓకే, ఇప్పుడు బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ స్టాండ్ అప్. కమ్. బ్లెస్సింగ్ ఎవరు? ఓకే, సరే అందరూ కూర్చోండి. ఒక్కొక్క పంపిస్తా. బ్లెస్సింగ్ వస్తుంది. బ్లెస్సింగ్. ఓకే ఓకే, ఇక్కడ దిస్. వాట్ ఈస్ యువర్ నేమ్? స్టాండ్ హియర్. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is S. Blessing Madhurya. Okay. Which class are you studying? 6th class. Okay. What is your school name? Nirmala English Medium High School. Okay. Let us give a big applause. Come on. ఇప్పుడు బ్లెస్సింగ్ ఏమి నేర్చుకుంది ఈ రోజుల్లో?
ఈ చిల్డ్రన్ క్యాంపులో బ్లెస్సింగ్ ఏమేమి నేర్చుకుంది మనం మొత్తం చెప్పింది. సాంగ్స్, జటాలు, స్పీచ్, ప్రేయర్స్, యాక్షన్ సాంగ్స్. బిగ్ క్లాప్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ క్లాప్స్ కొడుతున్నారు కదా. మొత్తం 3 రకాల క్లాప్స్ మీకు తెలుసు. ఎన్ని? 3 రకాలు. ఫస్ట్ నార్మల్ క్లాప్ కొట్టాలి. ఏంటి? నార్మల్ క్లాప్ కొట్టండి. సెకండ్ క్లాప్ ఫింగర్ క్లాప్. ఏంటిది? నేను చూద్దా ఆగండి. అందరూ ఆగండి. మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తండి. మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉంచారా? లెఫ్ట్ హ్యాండ్. ఎడమ చెయ్యి ఉంచారా? పైకి ఉంచండి. మీ రైట్ హ్యాండ్ ఫస్ట్ ఫింగర్, కుడి చెయ్యి ఫస్ట్ ఫింగర్. ఒకే అనుకో. 2 3 4 5. ఓకే okay, lift up your left hand, take your right hand first finger. 1 only 1 2 only 2 3 4 5. Very good. Okay, third clap, that is called Pepsi clap. Okay, Pepsi clap. అందరూ మీరు రెండు చేతులు ఎలా ఉంచండి. అందరూ చేయాలి. పెప్సీ మోతీసం ఏమొచ్చింది? గ్యాస్. అవునా కదా? మీరు కూడా అందరూ ఎలా ఉంటుంది? పెప్సీ క్లాప్. ఓకే, స్టాప్. ఫస్ట్ number clap, finger clap, Pepsi clap. So very good. ఇంకా వాక్యం చదివారు. యేసు ప్రభుకి ఎవరికైతే ఇష్టం? చెప్పండి, యేసు ప్రభుకి ఎవరికైతే ఇష్టం? చిన్నారి బిడ్డలంటే యేసయ్యకు బాగా ఇష్టం. యేసు ప్రభుకి చిన్నారి బిడ్డలంటే చాలా ఇష్టం. చూడండి, యేసు ప్రభు తాను వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో, తెలుసు కదా, దేవుని వాక్యాన్ని మరి బోధిస్తున్న సమయంలో ఎంతమంది ఆకర్షింపబడ్డారు, ఎంతమందికి ప్రభు ప్రేరణ కలిగించారు. అనేక మంది యేసు ప్రభుని ఏం చేశారు? అనుసరించారు. ప్రైజ్ ది లార్డ్. 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 చూడండి ప్రియమైన విద్యార్థులారా, యేసు ప్రభు ఎంతో మందిని ప్రేరేపించారు. అవునా కదా? ఇంగ్లీష్ లో మీరు అందరికి బాగా ఇంగ్లీష్ వచ్చుకున్నారు. ప్రేరణ అంటే ఏంటిది? ప్రేరణ ఇంగ్లీష్ లో ఏమంటారు? ప్రేరణ. ఓకే, అట్రాక్ట్. వెరీ గుడ్. ఇంకా దగ్గరకు వచ్చారు. ఐతో స్టార్ట్ అయింది. ఐతో స్టార్ట్ అయింది. ఐఎన్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా INST. చెప్పిన ఎవరు చెప్పారు?
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిశ్శబ్దంగా. వెరీ గుడ్ గాడ్. గివ్ ఎ బిగ్ క్లాప్. ఏంటి? ఇన్స్పిరేషన్. ఏం పేరు? అపర్ణ. ఎవరు? ఏ క్లాస్? 8th క్లాస్. చూడండి, ప్రేరణ, ఇన్స్పిరేషన్. అవునా కదా? ఇన్స్పిరేషన్. అందరూ కూడా యేసు ప్రభువుని అనుసరిస్తూ మంచి పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే మాట్లాడకుండా ఉంటారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు, నాకు అవపడుతా ఉన్నారు. ప్రశ్నలు ఉంటాయి. తర్వాత మీరు ప్రశ్నలు అడుగుతా మొత్తం కూడా మీ గిఫ్ట్ వస్తాయా? ఎవరైతే మాట్లాడకుండా ఉంటారో, నిశ్శబ్దంగా కూర్చుంటారో వాళ్ళకి బిగ్ గిఫ్ట్ ఇస్తారు. కెమెరా ఉంది చూడండి, కెమెరా అక్కడే ఉంది కదా, మొత్తం రికార్డ్ చేస్తున్నారు. కెమెరాలో మొత్తం రికార్డింగ్ పోతుంది. అవునా కదా? కాబట్టి మీరు ఎలా ఉండాలి? నిశ్శబ్దంగా ఉండాలి. సరి కూర్చోండి. సిట్ ప్రాపర్లీ. సరే, కెమెరా రికార్డ్ అవుతుంది. మీ గిఫ్ట్ పోయింది, మీ ఇష్టం. జేబులో అన్ని గిఫ్ట్ ఉంటాయి. సరే సరే. యేసు ప్రభువుకి మనందరం కూడా ఎలా ఉండాలి? మంచి బిడ్డలుగా ఉండాలి. అవునా కదా? యేసు ప్రభువుకి ఎవరికి ఇష్టం? పిల్లలు, చిన్న పిల్లలంటే ఇష్టం. కాబట్టి యేసు ప్రభు ఎంతో మంది ప్రేరేపించారు. ఇన్స్పిరేషన్ చెప్పే కదా, యేసు ప్రభు ఎంతో మంది ప్రేరేపించారు. ఆయన బోధనలకు ఎంతమంది ఆకర్షింపబడ్డారు. యేసు ప్రభు ఎంతమంది అనుసరించారు. అవునా కదా? స్కూల్లో మా టీచర్ గారు ఏదైనా చదువుతుంటే, మన సిస్టర్ గారు ఏదైనా స్కూల్లో సబ్జెక్ట్ చదువుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? స్కూల్లో బాగా చెబుతున్నారు, వెరీ గుడ్. అవునా కదా? మా సిస్టర్ గారు బాగా చెబుతున్నారు, మా టీచర్ గారు బాగా చెబుతున్నారు అనిపించింది. అవునా కదా? ఇంకా ఝాన్సీ సిస్టర్ గారు మీ అందరికి ఒక పాట నేర్పించారు. ఏ పాటది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి స్కూల్లో మన టీచర్ గారు చెప్పింది, మన మాస్టర్ గారు చెప్పింది, మన సిస్టర్ గారు చెప్పింది ఏం చేస్తున్నాము? విని శ్రద్ధగా మనందరము నేర్చుకుంటున్నాం. అవునా కదా? అవునా కదా? చాలా సంతోషం కదా? స్కూల్లో మన టీచర్ గారు, మాస్టర్ గారు చెప్పిన అందరం హ్యాపీగా విని శ్రద్ధగా హ్యాపీగా నేర్చుకుంటున్నాం. నేర్చుకుని ఏం చేస్తాం మనం? చెప్పండి. నేర్చుకుని ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఒకళ్ళే చెప్పాలి. స్కూల్లో మన సిస్టర్ గారు, మాస్టర్, టీచర్ చెప్పింది నేర్చుకుని ఏం చేస్తాం? You start up. What is your name? మరి రీసెర్చ్ అవుతుంది. గట్టి చెప్పు. ఏం చేస్తావు? రీసెర్చ్ అవుతుంది. చెప్పు.
ఇంకా మీ దగ్గర ఓకే స్టాండ్ అప్ My name is Chandeshwari. సరే నిశ్శబ్దంగా ఉన్నారు కదా అమ్మాయి చెప్పి వినపడాలి కదా అవునా కదా వినపడాలంటే నిశ్శబ్దంగా ఉంటారు నేను టీచర్ సార్ చెప్పింది చూడమని చెప్తాను, నేర్చుకుంటాను పడతాను బాగా. పెద్ద తర్వాత ఏమవుతాం లాయర్. క్లాస్ క్లాస్ ఒకసారి పద్నాలుగు ఒకటి రెండు సార్లు నా పేరు మహేశ్వరికి వెరీ గుడ్ ఓకే వస్తాను నేను వస్తాను చేసా నవదీప్ నవదీప్ వచ్చాడు హీరో హీరో నవదీప్ My name is Navani, 4th class. నేను జపాన్ వేసుకున్నాను. గుడ్ 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 మనవాడు వచ్చాడు వాట్ ఈస్ యువర్ నేమ్ My name is Joshua Rai. I am studying 9th class in this university. నేను చదివేది హై స్కూల్లో ఎన్సీసీ క్యాడెట్ గా నేను పనిచేశాను. అక్కడ సార్ మాకు ఎన్సీసీ బాగా నేర్పించి క్రమశిక్షణకు ఎలా ఉండాలని చెప్పారు. నేను టీచర్స్ సార్ చెప్పిన ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా విని ప్రతి ఒక్క పని చెప్పి ఏ పని అయినా సరే చాలా బాగా చేసి సార్ దగ్గర ఏదో ఒక మంచి మాట చెప్పించుకొని నేర్చుకోవాలని చూస్తాను, కానీ ఎప్పుడు తప్పు చేయాలని ఆలోచించాను. That is called inspiration. Thus, praise the Lord. Praise the Lord. Nandi vandanam. Nandi stotram. Yesu vandanam. Yesu stotram. Atmadeva vandanam. Atmadeva stotram. Praise the Lord. Praise the Lord. ఇన్స్పిరేషన్ మా టీచర్ చెప్పింది, మా ఎన్సిసి మాస్టర్ చెప్పింది నేను పాటించి నేను కూడా ఆ మార్గంలో నడుస్తాను. చూసారా ఇన్స్పిరేషన్, దట్ ఈస్ రెండవది ఇంట్రెస్ట్. ఏంటిది ఇంట్రెస్ట్ అంటే నేర్చుకో ఆసక్తి ఇష్టంగా చేయాలి, ఇష్టంగా నేర్చుకోవాలి, ఏదో ఒకటి మనం అందరం కూడా ఆసక్తితో ఉండాలి. ఇంకా మహేశ్వరుడు అయ్యా మహేశ్వరుడు చెప్పింది పెద్ద దేవతని చెప్పింది మహేశ్వరి ఆయ వెరీ గుడ్. ఇప్పుడు వస్తున్నా గిఫ్ట్ పోతుంది మాట్లాడుతున్నారు కదా, సీసీ కెమెరా మొత్తం రికార్డ్ అవుతుంది. గిఫ్ట్ పోతుంది మాట్లాడుతున్నాం, గిఫ్ట్ పోయింది వదిలేసి. సీసీ కెమెరా ఉంది కదా, గిఫ్ట్ పోయింది కదా, మాట్లాడుతున్నారు రికార్డ్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది. గిఫ్ట్ పోయింది వదిలేసి పోయింది. ఇప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుంది. గిఫ్ట్ వచ్చింది నిశ్శబ్దంగా ఉండాలి. అడిగింది అమ్మాయి. ఓకే బి సీరియస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాట్ డు యు వాంట్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్? పెద్ద తర్వాత ఏమవుతావు? ఆర్మీ. బస్ ఇక్కడ చిన్న అబ్బాయి ఉంటాడు,
చిన్నారి ఏం పేరు నీ పేరు? సయాజ్ ఓకే. ఏ ఊరు మీది? నారాయణపల్లి. నాగిరెడ్డిపల్లి. ఓకే. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమి అవుతావు? పోలీస్. Very good. Okay. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీస్. పోలీస్. గుడ్. Please stand up. Please come. నీ పేరు? నిత్య. నిత్య. ఏ క్లాస్? డాడ్. థర్డ్ క్లాస్. ఇదే ఊరు? గోసిపేట. ఓకే. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీస్. ఇప్పుడు పోలీస్ అవుతావు. అంటే ఏమవుతావు? పోలీస్ కాకపోతే ఏమవుతావు? డాక్టర్. నీ పేరు? రింకి. రింకి. ఏ క్లాసు? ఒకటి. ఒకటో క్లాసు. రింకి ఒకటో క్లాసు. పెద్ద రోజు ఏమవుతావు? డాక్టర్. డాక్టర్. ఓకే. ఇప్పుడు అందరూ కూడా చెప్పారు. డాక్టర్, పోలీసు, ఆర్మీ. ఓకే అందరూ సరే. డాక్టరు, ఆర్మీ ఇవన్నీ అవుతారు. ఇవన్నీ అవ్వాలంటే ఏం కావాలి మనకి? చదువు కావాలి. ఇంకా ఏం కావాలి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కంటే ఇంకా ముఖ్యమైన పడుతుంది ఏది? దేవుడి కృప. ఇంకా డిసిప్లిన్. వెరీ గుడ్. డిసిప్లిన్. ఇంకా డిసిప్లిన్ ఉందా? ఉంది. మనలో డిసిప్లిన్ ఉంది. చూడండి, జీవితంలో లక్ష్యం మనకు కావాలి. జీవితంలో ఒక లక్ష్యం మనం సాధించాలి. జీవితంలో ఒక గోల్ మనకు కావాలి. యేసు ప్రభు తన సువార్త పరిచర్యలో ఎన్ని సంవత్సరాలు చేశారు? యేసు ప్రభు సువార్త పరిచర్య ఎన్ని సంవత్సరాలు చెప్పండి గట్టిగా? 3 సంవత్సరాలు యేసయ్య తన సువార్త పరిచర్యని, తన బోధను ప్రభు చేశారు. నువ్వు కూడా ఏం చేయాలి? యేసు ప్రభుని అనుసరిస్తూ ఆయన బోధను ఆలకించుకుంటూ ప్రేమ, సోదర భావం కలిగి ఉంటూ నువ్వు కూడా జీవితం ఏం చేయాలి? మంచి క్రమశిక్షణతో, ఆసక్తితో, ఇంట్రెస్ట్తో నీ జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి. అవునా కదా? జీవితంలో గమ్యం ఉంటే సరిపోతుందా? సరిపోదు. దాన్ని సాధించాలన్నా గమనం కూడా కావాలి. జీవితంలో ఆశ ఉంటే సరిపోతుందా? దాన్ని సాధించాలన్నా ఆశయం కూడా మనకు కావాలి. అవునా కదా? ఇప్పుడు 100 మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు ఉన్నాయి? 100 మెట్లు ఉన్నాయి. 100 మెట్లు ఉంటే 100 మెట్లు ఒకేసారి ఎక్కుతామా? ఎక్కుతారా మీరు? ఒకేసారి 1వ తరగతి ఎక్కుతా? 1వ తరగతి, 2వ తరగతి, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అవునా కదా? ఒకేసారి 1వ తరగతి ఎక్కుతా? అవ్వదు. కాబట్టి జీవితంలో ఎదగాలంటే మనకేం కావాలి? డిసిప్లిన్.
జీవితంలో ఎదగాలంటే మనకి ఏం కావాలి? డిసిప్లిన్ కావాలి, ఆసక్తి కావాలి, దేవుని సహాయం కావాలి. మనందరం కూడా పట్టుదల కలిగి ఉండాలి. పర్సివరెన్స్. ఏంటిది? పర్సివరెన్స్ అంటే ఏంటిది? పట్టుదల. నేను సాధించగలను, నేను ఈ లక్ష్యాన్ని అందుకోగలను, నాకు ఇది సాధ్యమవుతుంది. అవునా కదా? లక్ష్యం నేను ఇది చేయగలను. ఇప్పుడు ఇంకా మహేష్ దగ్గర చూడండి, అందరూ చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకాకేమన్నాడు? ఎన్సీసీ. ఇంకాకేం చెప్పా? మహేష్ My name is Jashwant Rai. I am studying 9th class English medium. నేను లోయల్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను లోయల్ హై స్కూల్లో ఎన్సీసీ క్యాడెట్. ప్రతి పిల్లవాడికి ఎన్సీసీ ట్రైనింగ్ చేయడం సార్ నాకు నేర్పించారు. ఎక్కడైనా ఫంక్షన్లు జరిగినా నన్ను సార్ ఒకసారి తీసుకెళ్తారు. అందుచేత నేను లోయల్ హై స్కూల్ అసలు నాకు స్కూలే తెలియదు. ఆ స్కూల్ తెలిసేటట్టు నాకు పోయినసారి కొండగొట్టులో 5th దాకా చదివి అక్కడ చిన్న రమణారెడ్డి సార్ అని ఆయన చెప్పారు, లోయల్ హై స్కూల్ చాలా బాగుంటుందిరా, అక్కడికి వెళ్ళి చదువుకోరా అంటే నేను ఇక్కడికి వచ్చి చదువుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రమశిక్షణ అంటే ఏమిటో నాకు తెలిసింది. స్టడీ జరిగితే స్టడీ అవర్లో బాగా చదువుకొని టీచర్స్ రేపు క్లాస్లో ఏదైనా బాగా చెప్పగలరు. ఏదైనా తొందరగా వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా వెంటనే చేయడము, ఏదైనా పని చెప్తే పని చేయడము నాకు మంచిగా అలవాటు. సిస్టర్స్ మన ఇప్పుడు క్యాథలిక్స్ పిల్లర్స్ ఉన్నారు కదా, మా హాస్టల్ పిల్లర్స్, వాళ్ళ కోసం ఫాదర్ ఉండరా ఎవరు లేరు పెద్ద పిల్లలు అంటేనే ఉన్నారు, లేకపోతే నేను ఉండేవాడిని కాదు. అది కాకుండా మా హాస్టల్లో ఫీజు కట్టడాలు అవి లేవని ఫాదర్ కూడా అన్నారు. అందుచేత ఫాదర్ కూడా ఫీజు కట్టేలాగా అందరినీ చూసి ఫీజు కట్టారా లేదా అప్పుడు పంపించండి అని చెప్పారు. కాబట్టి నేను ఆ ఒక చిన్న పని చేసి ఇక్కడ వాళ్ళతో పాటు వెళ్ళనా అని చెప్తేనే వాళ్ళతో పాటు ఉండి వెళుతున్నాను. నేను క్రిస్టియన్స్ని కాదు, లెక్క ప్రకారం అయితే నేను హిందూస్. సారు ఫాదర్ ఉండి వాళ్ళతో వెళ్ళమంటే వెళ్ళాను. సరేనా? ఇప్పుడు మనందరం కూడా ఒకసారి గట్టిగా క్లాస్ చూడండి. జీవితంలో ఎదగాలంటే ఏం కావాలి? డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ ఉండాలి కదా, డిసిప్లిన్ కావాలి. ఇంకేం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. ఇంకేం కావాలి? ఇన్స్పిరేషన్ కావాలి. ఏమండి చెప్పండి? 3 ఇన్స్పిరేషన్, ఇంట్రెస్ట్, డిసిప్లిన్. అందరూ చెప్తారా? 3. ఓకే, నేను వస్తాను, మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి. ఓకే, జీవితంలో ఎదగాలంటే 3 కావాలి. ఆ 3 చెప్పమ్మా. ప్రెస్సింగ్, స్టాండప్. ఇప్పుడు దాకా చెప్పాను, ప్రశ్న చెప్తుంది. ఓకే, జీవితంలో ఎదగాలంటే 3 కావాలి. ఏమిటి 3? ఇన్స్పిరేషన్, ఇంట్రెస్ట్, డిసిప్లిన్. క్లాప్స్. జీవితంలో ఎదగాలంటే 3 విలువైన సున్నాలు కావాలి. ఇట్లా 3 ఇన్స్పిరేషన్, ఇంట్రెస్ట్, డిసిప్లిన్. క్లాప్స్. మూడు జరుగుతుంది. డిసిప్లిన్, ఇన్స్పిరేషన్. What is your name? Which class are you studying? What is your school name? KP High School.
జీవితంలో ఎదగాలంటే 3 కావాలి. ఏమిటా 3? Interest, discipline, inspiration. Good class. Good. Good. Stand up. నీ పేరు? Lucky. లక్కీ. ఏ స్కూల్? ఈ స్కూల్ పేరు? Government. జీవితంలో ఎదగాలంటే 3 కావాలి. ఏంటి ఆ 3 సూత్రాలు? మీకు తెలిసింది చెప్పు. ఏం కావాలి? డిసిప్లిన్. What is your name? My name is Sharin Kumar. Which class are you studying? 7th class. What is your school name? Mahatma Jyotiba Phule. Where is it? Nirmal. If you want to grow in life, you need to acquire 3 virtues. What are those 3 virtues? Inspiration, interest, discipline. Let us do it. Yeah. Good. Good. You are following. Yeah, appreciate. You are all following. మీ అందరికి ఒక స్టోరీ. మీలో ఒక స్టోరీ చేస్తాం. స్టోరీస్ ఎంతమందికి ఇష్టం మేము? క్లాస్. ఓకే. స్టోరీ చెబుతా, ప్రశ్న అడుగుతా. కాబట్టి ఏం చేయాలి? స్టోరీ. ఓకే, అందరూ వినండి స్టోరీ. మీ అందరికి తెలిసిన స్టోరీయే, అందరూ వినాలి. ఒకరోజు ఇలానే ఒక సముద్ర తీరానికి పిక్నిక్ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? వింటున్నారా? ఎక్కడికి వెళ్ళాం? పిక్నిక్ వెళ్ళాం. పిక్నిక్ వెళ్ళి ఇలా ఒక సముద్ర తీరాన నడుచుకొని పోతూ ఉన్నాం. నడుచుకొని పోతున్న సమయంలో దూరంగా ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడు. ఎవరు ఫిషర్ మ్యాన్? ఒక జావలి, చేప పట్టుకున్న ఆయన ఒక ఫిషర్ మ్యాన్ నుండి చేప పడతా ఉన్నాడు. వల వేసి బోటులో మరి వచ్చి సముద్ర తీరం నుండి చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. నేను నడుచుకుని పోతూ ఉన్నా. మరి దూరంగా ఉన్న ఆ జాలను చూసి జాల దగ్గరికి వెళ్ళానా? వెళ్ళిన తర్వాత అక్కడ 2 డ్రమ్స్ ఉన్నాయి. 2 పెద్ద రమ్ములు. తెలుసు కదా, రమ్ములు అంటే నీళ్ళు పోసుకున్నాయి. పెద్ద రమ్ములు 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2. వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? 2 రమ్ములు. ఒక రమ్ములోవి చేపలు ఉన్నాయి, ఇంకో రమ్ములోవి పీత ఉన్నాయి. ఏమన్నాయి? ఫిష్ అండ్ క్రాబ్స్. ఫిష్ అండ్ ఓకే. మీకు ఫిష్ ఇష్టమేనా? తింటారా? క్రాబ్స్ 2 తింటారా? సరే, ఓకే. ఒక రంగులోనే ఉంటాయి, ఇంకో రంగులో ఉన్నాయి. ఓకే, ఒక రంగు చేప ఉన్నాయి. చేప రంగు మీద పెట్టాడు, మూత పెట్టాడు. పీతలు ఉన్నాయి కదా, పీతలకు రంగు మీద మూత పెట్టాడు. అడిగాను, అయ్యా 2 రంగులు తెచ్చావు, చేపలకు రంగు మీద మూత పెట్టావు, పీతలకు రంగు మీద మూత పెట్టాడు. అడిగాను, చూడండి, ఈ చేపలు రంగు మీద మూత పెట్టకపోతే ఏమైంది? చేప పైకి ఎగిరిపోతాయి. కాబట్టి ఏం చేయాలి? మూత పెట్టాలి. పీతలకి ఉన్న రంగు మీద మూత అవసరం. ఎందుకు మూత అవసరం? ఒక పీత పైకి వస్తే
ఇంకో పీత కిందకి లాగుతుంటుంది. అవునా కదా? ఒక పీత పైకి వస్తూ ఉంటే ఎక్కడికి పోయింది? ఇంకో పీత కిందకి లాగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఏం చేస్తాం? ఈడు పుస్తకానికి వచ్చిందా? అలాగే ఏం చేయాలి? ఎగ్జామ్స్ అప్పుడు పుస్తకం దొంగతనం చేసి నీకు నీ ఫ్రెండ్ ఎవరన్నా క్లాస్ ఫస్ట్ వస్తుంది, క్లాస్ సెకండ్ వస్తుంది, పుస్తకాలు తీసి దాచిపెట్టారా? దాచిపెట్టారు మీరు? చెప్పండి, నిజానికి చెప్పండి. కానీ మనం చేస్తా ఉంటాం అసూయ. అమ్మో, నాకంటే పైకి ఎవరకూడదు, నాకంటే తక్కువగా ఉండాలి, నన్ను మించి పోకూడదు, నాకంటే అభివృద్ధి చెందకూడదు, డెవలప్ పోకూడదు చేస్తాం. పీతలాగా ఒక పీత పైకి వస్తూ ఉంటే మరొక పీత కిందకి లాగుతూ ఉంటుంది. మనం కూడా చాలా సమయం చేస్తాం. వేరే వాడిని ఎప్పుడు పడకూడదమ్మా, వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా చూద్దామా, వేరే గురించి ఎప్పుడు చెడుగా చూద్దామా అని ఏం చేస్తాం? మైండ్ లో ఆలోచిస్తాం. అవునా కదా? కానీ యేసు ప్రభు అంటున్నారు, వినండి, యేసు ప్రభు అంటున్నారు, చిన్న బిడ్డలను నా యుద్ధకు తీసుకురండి. చిన్న బిడ్డలను నా యుద్ధకు రాలేదు, వారిని ఆటంకపరకుడు, ఏదైనా వారినే పరలోక రాజ్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల మనస్తత్వాన్ని పోలి ఉంటూ మంచి బిడ్డల అసూయ, కల్మషం, కోపము లేకుండా మీరు మంచిగా ఉంటూ ఈ చిల్డ్రన్ క్యాంప్ లో మన సిస్టర్స్ అందరికి ఒకసారి బిగ్ క్లాస్ చాలు. అయితే ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారో నేను వస్తా, మీరు చెప్పాలి. ఓకే, ప్రాపర్లీ లాస్ట్ ముగ్గురు అడుగుతాను, ముగ్గురు అడుగుతా. ఆ ముగ్గురు ఇక్కడికి వచ్చి మీరు ఈ సెషన్ లో ఏమేమి నేర్చుకున్నారో చెప్పాలి. ఓకే, స్టాండ్ స్టాండ్ అప్. యూ తీసుకో, ఎవరినైనా పోవచ్చు, సైలెంట్ ఉండండి, ఆలోచించు. Okay. Brother said, what are the things that we have learned during this session? ఈ క్లాస్ లో, ఈ చిల్డ్రన్ క్యాంప్ లో నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? Prayers, songs, dance, ప్రార్థన, క్లాస్. Lisa was సరే. What we have learned? action songs, Japalu, ఈ క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ క్లాస్ లో class. Who will come? Boys. From boys, who will come? ఎవరు వస్తారు బాయ్స్ నుండి ముందుకి? నేను పిలవను, మీరు వచ్చి ఒక ముందుకు కావాలి. ఎవరు వస్తారు ముందుకి? ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? సరే, ఎవరు రాకపోతే వాళ్ళకి ఇస్తారు ఛాన్స్. బాయ్స్ నుంచి ఎవరు ముందుకు వచ్చి చూస్తారు? ఎవరు లేరా? గుడ్ బాయ్ క్లాస్. songs, action songs, dancing,
All of you close your eyes. Small prayer. ప్రభువా చిన్న బిడ్డలను నా ఎదుగు రానందు అట్టి వారిది పరలోక రాజ్యం మాకు చేస్తున్నాము. ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా ఈ చిన్న బిడ్డలను దీవించండి. బిడ్డలకు కావలసిన మంచి ఆయుర ఆరోగ్యం ప్రసాదించిన ప్రభువా మా నిర్మలా కాన్వెంట్ సిస్టర్స్ దీవించండి. ఈరోజు ప్రభువా ఈ యొక్క నిర్మలా కాన్వెంట్ సిస్టర్స్ ద్వారా ఈ యొక్క ప్రభువా నిర్వహించేందుకు మీకు వందనములు స్తుతి స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ సహవాసంలో మీ యొక్క చక్కని కృపతో ప్రభువా ఈ బిడ్డలను దీవించండి తండ్రి. కావలసిన మంచి ఆరోగ్యాలతో మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిలో ప్రభువా మీరందరినీ కూడా బలపరచమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్న పిల్లలకి మీరే దేవుని యొక్క రాజ్యం అనేది చెప్పినది. పెద్దవాళ్ళైనా కూడా మీలాగే మంచి మనసు కలిగి జీవితంలో 3 విషయాలు ముఖ్యమైనది నేర్చుకోవాలన్నారు. ఏంటి అది? ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మీరు మంచి పిల్లలుగా మంచి భవిష్యత్తుగా మీరు కావాలి. మనము ఈ ప్రార్థన పాట యాక్షన్ సాంగ్ మాత్రమే నేర్చుకునేది కాదు. దేవుడు ఎవరైనా తెలుసుకున్నారా? ఎన్ని దివ్య సంస్కారాలు ఉన్నాయి? ఎన్ని వేద సత్యాలు ఉన్నాయి? ఓకే, ఇవి ఎన్ని నేర్చుకున్నది మర్చిపోయారా? గుర్తుందా? మళ్ళీ అన్నీ నేర్చుకున్నానని చెప్పలేదే. ఎన్నో విషయాలు నేర్చుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనము ఫాదర్ మనోజ్ గారు మన మిత్రులకు మళ్ళీ విచారణ గురువుగా ఫాదరు పనిచేస్తున్నారు. అంతేకాక మీడియాలో కూడా ఫాదరు ప్రసంగాలు, వేరే చోటకి ఫాదరు పిల్లలకు అనిమేషన్, పెద్దవాళ్ళకు అన్ని అనిమేషన్ అన్ని ఇచ్చి మంచిగా చాలా ప్రాసంగికులు చక్కగా ప్రసంగం చేస్తారు. చక్కగా మోటివేషనల్ క్లాస్ కూడా ఇస్తారు. అలాంటి ఫాదరు ఈ రోజు మన మధ్యకి వచ్చి ఇటువంటి మంచి ఒక టోక్ మీకు ఇచ్చి మంచి మోటివేషన్ అనేది మీకు ఇచ్చినందుకు ఫాదర్కు చాలా వందనాలు.